పేషెంట్లు ఉన్నారన్నా కూడా ఎక్కించుకోవట్లా, మానవత్వం లేదు. ఇదిగోండి ఈ ముసలోళ్ళు ఇద్దరిని పేషెంట్లు ఎక్కించుకోమన్నా ఎక్కించుకోవట్లా బోట్లో. ఇంకెందుకండి? ఏం ప్రభుత్వం అండి ఇది? దిక్కుమాల ప్రభుత్వం. కోరు ఓట్లు వేయించుకుని గెలిపించుకున్నందుక. హలో సార్, నిన్నటి నుంచి ఒక మంచినీళ్ళ ప్యాకెట్ గానీ, ఆంధ్రప్రభ కాలనీ మాది, ఒక మంచినీళ్ళ ప్యాకెట్ గానీ, అసలు పాల ప్యాకెట్లు గానీ అసలు వచ్చిన వాళ్ళు లేదు దాఖలాల. ఒక కనీసం ఒక ఈ బోట్లు కూడా ఎవరినైనా ఫోన్ చేసిన ఫోన్ ఏమో బిజీ బిజీ బిజీ. బోట్లు వచ్చి ఒక బోట్ వచ్చి నలుగురిని ఎక్కించుకెళ్తున్నారు, ముగ్గురిని ఎక్కించుకెళ్తున్నారు. వాళ్ళే 8 మంది ఉంటున్నారు, ఫ్రీగా తిరుగుతున్నారు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటి అర్థం కావట్లా. మరి అంటే ఎలా నెగ్గేసాం 5 సంవత్సరాల దాకా ఇంకేం చేయలే అనే భావం ఉన్నట్టుంది వాళ్ళకి. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చర్యలు తీసుకున్నా అధికార యంత్రాంగం వైఫల్యం కారణంగా ప్రభుత్వానికి ఎంత మేర చెడ్డ పేరు వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగాన్ని త్వరితగతిన రంగంలోకి దింపి ప్రజల యొక్క అసంతృప్తిని చల్లార్చాలి. వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా కల్పించే ఏర్పాటు చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు పడవలో బోట్లో తిరిగి అధికార యంత్రానికి పురమాయించి వెళ్తే వారు చర్యలు తీసుకోకపోతే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇది పరిస్థితి. సింగునగర్ లో పోయే కొద్దికి లోతు పెరుగుతోంది. చూడండి ఇలా కుటుంబం అంతా కూడా ఎలాంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? సింగనగర్ రూనా సెంటర్ నుండి అండి. ఓకే, ఏంటి పరిస్థితి అక్కడ? మొత్తం మునిగిపోయారా? ఇక్కడ దాకా ఉన్నాయి.